హాయ్, హలో, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? సో నేను మీ సగ్గుత్తి ప్రభాకర్, పిఎన్టీ క్యారియర్ తరపు నుంచి మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో భాగంగానే ఈరోజు ఒక వీడియో చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే, మన తెలంగాణ ఏర్పడక ముందు, అంటే దగ్గర 1956 నుంచి 2014 వరకు, అంటే తెలంగాణ ఏర్పడక ముందు, తెలంగాణ ఏర్పడ్డది 2014 నుంచి 2026 వరకు. ఈ రెండు పార్ట్స్ ఎందుకు చెప్తున్నానంటే, నేను మన గవర్నమెంట్, తెలుగు ప్రజల గవర్నమెంట్, సో ఇప్పటి వరకు ఉద్యోగాల జర్నీ గురించి మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని వీడియో చేస్తున్నాను. సో ఏంటంటే, 1956 నుంచి 2014 వరకు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు పరిపాలించిన పరిపాలకుల ఉద్యోగ నియామకాలు ఎలా ఉన్నాయంటే, దగ్గర 58 సంవత్సరాలు, అంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి మొన్న తెలంగాణ విడిపోయే వరకు 58 సంవత్సరాల్లో మీకు దగ్గర 5.5 లక్షల నుంచి 6.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, గవర్నమెంట్ ఉద్యోగాలు. సో ఇవి మ్యాక్సిమం మీకు ఏపీపీఎస్సిలో, పోలీస్ డిపార్ట్మెంటు, డిఎస్సి, హెల్త్ డిపార్ట్మెంట్, వీటిల్లో ముఖ్యంగా ఎక్కువ ఇచ్చారు. సో కొన్ని అదర్ ఐటీ జాబ్స్ కొన్ని ఇచ్చారు. సో మొత్తంగా చూసుకుంటే మీకు 4.5 లక్షల నుంచి 5.2 లక్షల వరకు వాళ్ళు ఉద్యోగాలు క్రియేట్ చేసి, ఐడెంటిఫై చేసి ఇవ్వటం జరిగింది. సో వాట్ అబౌట్ నెక్స్ట్, మన తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2026, సో దీని పరిస్థితి ఒకసారి చూస్తే మీకు ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఈ చార్ట్లో చూడండి. మీరు చార్ట్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది కంప్లీట్ డేటా. ఇది నేను తయారు చేసిన డేటా కాదు. సో గూగుల్లో అడిగితే ఇది ఇచ్చిన డేటా. సో గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి కలెక్ట్ చేసిన డేటా. సో ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అంటే ఉద్యోగాల జర్నీ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే, తెలంగాణ ఏర్పడక ముందు, తెలంగాణ ఏర్పడ్డాక. సో తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి 2026 వరకు, అంటే 12 ఇయర్స్లో దగ్గర 2.5 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఐడెంటిఫై చేయటం జరిగింది 2 గవర్నమెంట్స్లో. సో వాటిలో దగ్గర 1.8 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది మీకు. సో అంటే ఇంకా మిగిలింది ఎంత, దగ్గర మీకు ఇంకొక 30,000, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక ఒక 40,000, దగ్గర 70,000, 80,000. అంటే మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, నిరుద్యోగులు 1,00,000 ఉద్యోగాలు మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తుంది. సో ఈ స్టోరీ అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, సో ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయ్యి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులందరూ ఈ 1,00,000 ఉద్యోగాల్లో మీరు కూడా ఉన్నారా, మీరు కూడా సాధించాలనే తపన ఉందా మీకు? సో మీరు ఉంటే ఈ యొక్క అనాలిసిస్ చూసిన తర్వాత మీరు గట్టిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 1,00,000 ఉద్యోగాలకి ఇప్పుడు గవర్నమెంట్ రెడీగా ఉంది, సో ఇస్తానని చెప్తుంది. సో దాంట్లో మీ ప్రిపరేషన్ ఎంత, మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో కంపల్సరీ 1,00,000 ఉద్యోగాల్లో మీ వంతు పాత్ర ఎంత? సో ప్రిపేర్ అవ్వండి మంచిగా. మన పిఎన్టీ క్యారియర్ తరపు నుంచి అన్ని గవర్నమెంట్ నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో వాడుకోండి. ముఖ్యంగా చూస్తే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఒకటి వస్తుందని చెప్తున్నారు. సో మీరు రెడీగా ఉండండి, గ్రూప్స్ ప్రిపేర్ అవ్వండి. సో కామన్ సిలబస్ గురించి మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద నోటిఫికేషన్ వస్తుందని చెప్తా ఉన్నారు. మీరు శారీరక దాఢ్యాలు ఉన్న వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో మంచిగా ఫిజికల్ ఫిట్నెస్ తెచ్చుకోండి. అలాగే టీచర్స్ కోసం నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసిన వాళ్ళకి కూడా మంచి శుభవార్త అని చెప్పాలా. సో మీరు టీచర్స్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని కూడా మీరు ఉపయోగించుకుంటారని మన పిఎన్టీ క్యారియర్ తరపు నుంచి మనం చెబుతుంది. అంటే లాస్ట్కి ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్స్ కూడా వీళ్ళు నోటిఫికేషన్స్కి రెడీ అవుతున్నారు. సో గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, 1,00,000 ఉద్యోగాలకి ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్తున్నారు. సో మీరు ప్రిపేర్ అవ్వండి, మంచిగా సాధించుకోండి. సో మన పిఎన్టీ క్యారియర్ తరపు నుంచి మీకు మంచి అవగాహన కార్యక్రమాలు, మంచి మెటీరియల్ సజెషన్స్,
నోటిఫికేషన్స్ ఎంకరేజ్మెంట్ డైలీ మీకు నోటిఫికేషన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని వాడుకోండి. ఈ 1,00,000 ఉద్యోగాల్లో మీరు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో తప్పక దీన్ని ఉపయోగించుకుంటారని మన పిఎన్టీ క్యారియర్ తరపు నుంచి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హాయ్, హలో, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? సో నేను మీ సగ్గుత్తి ప్రభాకర్, పిఎన్టీ క్యారియర్ తరపు నుంచి మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో భాగంగానే ఈరోజు ఒక వీడియో చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే, మన తెలంగాణ ఏర్పడక ముందు అంటే దగ్గర 1956 నుంచి 2014 వరకు, అంటే తెలంగాణ ఏర్పడక ముందు, తెలంగాణ ఏర్పడ్డది 2014 నుంచి 2026 వరకు. ఈ 2 పార్ట్స్ ఎందుకు చెప్తున్నానంటే, నేను మన గవర్నమెంటు, తెలుగు ప్రజల గవర్నమెంటు, సో ఇప్పటి వరకు ఉద్యోగాల జర్నీ గురించి మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని వీడియో చేస్తున్నాను. సో ఏంటంటే 1956 నుంచి 2014 వరకు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు పరిపాలించిన పరిపాలకుల ఉద్యోగ నియామకాలు ఎలా ఉన్నాయంటే, దగ్గర 58 సంవత్సరాలు, అంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి మొన్న తెలంగాణ విడిపోయే వరకు 58 సంవత్సరాల్లో మీకు దగ్గర 5.5 లక్షల నుంచి 6.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, గవర్నమెంట్ ఉద్యోగాలు. సో ఇవి మ్యాక్సిమం మీకు ఏపీపీఎస్సిలో, పోలీస్ డిపార్ట్మెంటు, డిఎస్సి, హెల్త్ డిపార్ట్మెంట్, వీటిలో ముఖ్యంగా ఎక్కువ ఇచ్చారు. సో కొన్ని అదర్ ఐటీ జాబ్స్ కొన్ని ఇచ్చారు. సో మొత్తంగా చూసుకుంటే మీకు 4.5 లక్షల నుంచి 5.2 లక్షల వరకు వాళ్ళు ఉద్యోగాలు క్రియేట్ చేసి ఐడెంటిఫై చేసి ఇవ్వటం జరిగింది. సో వాట్ అబౌట్ నెక్స్ట్, మన తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2026, సో దీని పరిస్థితి ఒకసారి చూస్తే మీకు ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఈ చార్ట్లో చూడండి. మీరు చార్ట్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది కంప్లీట్ డేటా. ఇది నేను తయారు చేసిన డేటా కాదు. సో గూగుల్లో అడిగితే ఇది ఇచ్చిన డేటా. సో గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి కలెక్ట్ చేసిన డేటా. సో ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అంటే ఉద్యోగాల జర్నీ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే, తెలంగాణ ఏర్పడక ముందు, తెలంగాణ ఏర్పడ్డాక. సో తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి 2026 వరకు, అంటే 12 ఇయర్స్లో దగ్గర 2.5 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఐడెంటిఫై చేయటం జరిగింది 2 గవర్నమెంట్స్లో. సో వాటిలో దగ్గర 1.8 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది మీకు. సో అంటే ఇంకా మిగిలింది ఎంత, దగ్గర మీకు ఇంకొక 30,000, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక ఒక 40,000, దగ్గర 70,000, 80,000. అంటే మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, నిరుద్యోగులు 1,00,000 ఉద్యోగాలు మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తుంది. సో ఈ స్టోరీ అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, సో ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయ్యి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులందరూ ఈ 1,00,000 ఉద్యోగాల్లో మీరు కూడా ఉన్నారా, మీరు కూడా సాధించాలనే తపన ఉందా మీకు? సో మీరు ఉంటే ఈ యొక్క అనాలిసిస్ చూసిన తర్వాత మీరు గట్టిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 1,00,000 ఉద్యోగాలకి ఇప్పుడు గవర్నమెంట్ రెడీగా ఉంది, సో ఇస్తానని చెప్తుంది. సో దాంట్లో మీ ప్రిపరేషన్ ఎంత, మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో కంపల్సరీ 1,00,000 ఉద్యోగాల్లో మీ వంతు పాత్ర ఎంత? సో ప్రిపేర్ అవ్వండి మంచిగా. మన పిఎన్టీ క్యారియర్ తరపు నుంచి అన్ని గవర్నమెంట్ నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో వాడుకోండి. ముఖ్యంగా చూస్తే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఒకటి వస్తుందని చెప్తున్నారు. సో మీరు రెడీగా ఉండండి, గ్రూప్స్ ప్రిపేర్ అవ్వండి. సో కామన్ సిలబస్ గురించి మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద నోటిఫికేషన్ వస్తుందని చెప్తా ఉన్నారు. మీరు శారీరక దాఢ్యాలు ఉన్న వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో మంచిగా ఫిజికల్ ఫిట్నెస్ తెచ్చుకోండి. అలాగే టీచర్స్ కోసం నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసిన వాళ్ళకి కూడా మంచి శుభవార్త అని చెప్పాలా.
సో మీరు టీచర్స్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని కూడా మీరు ఉపయోగించుకుంటారని మన పిఎన్టీ క్యారియర్ తరపు నుంచి మనం చెబుతుంది. అంటే లాస్ట్కి ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్స్ కూడా వీళ్ళు నోటిఫికేషన్స్కి రెడీ అవుతున్నారు. సో గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే 1,00,000 ఉద్యోగాలకి ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్తున్నారు. సో మీరు ప్రిపేర్ అవ్వండి, మంచిగా సాధించుకోండి. సో మన పిఎన్టీ క్యారియర్ తరపు నుంచి మీకు మంచి అవగాహన కార్యక్రమాలు, మంచి మెటీరియల్ సజెషన్స్, నోటిఫికేషన్స్, ఎంకరేజ్మెంటు, డైలీ మీకు నోటిఫికేషన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని వాడుకోండి. ఈ 1,00,000 ఉద్యోగాల్లో మీరు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో తప్పక దీన్ని ఉపయోగించుకుంటారని మన పిఎన్టీ క్యారియర్ తరపు నుంచి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.